ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో, నా బ్లడ్ తాగి తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? అక్క ఏం ఆలోచిస్తున్నావే? అందరు ఉపాసం చేయమంటున్నారా? మరి చేస్తే మంచిదే కదా అక్క. అందరు ఇదే చెప్తున్నారు కానీ తిన్న తర్వాత చేయాలని తినక ముందు చేయాలని చెప్తలేరు. ఆగు, ఎప్పుడు తిట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజంటే అలా కొట్టేసుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చ చెప్పానండి. నచ్చ చెప్పావా? ఏం నచ్చ చెప్పావే? ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి. అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోర్మిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. మా అమ్మాయికి తెలియదు నేను టిక్ టాక్ చేస్తున్నట్టు. పెరుగు పచ్చడి చేస్తున్నాను. రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, ఇప్పుడే మాపింగ్ పెట్టాను. కాలు కింద పెట్టారా మెడ తిప్పేస్తాను. సరే. ఏంటి జారి పడిపోయానండి, కొంచెం వచ్చి లేపండి. అమ్మా, నేను కాలు కింద పెట్టను. కాలు కింద పెడితే నువ్వు నా మెడ తిప్పేస్తావు. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి. ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం వంక అలా చూస్తున్నావు? ఏమీ లేదు సార్, ఈ కింది మూడింటికి సమాధానం రాయండి అనుంది. ఆ మూడు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆహా, ఏం నాలెడ్జ్ రా బాబు నీది. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎందుకు? ఉడకబెట్టడానికి మేము తినేది ఇదే. ఆకులు, అలమలు, దుంపలు. మరి చికెన్ మటన్? మాట అనుకోండి, నాకు ఏడుపు వస్తుంది. ఇంతకు ముందు ప్యూర్ నాన్ వెజ్. మొక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇక్కడికి వచ్చాక ప్యూర్ వెజ్. బావా చెప్పేయండి. ఊరికెంచి మా అమ్మ మా నాయన వస్తున్నట్ట. పోయి 2 కిలోల చికెన్ తీసుకురాపా. 2 కిలోల చికెనా? నేను తీసుకురాను. తీసుకురా అని అంటున్నా. వస్తుంది నా చుట్టాలా? నీ చుట్టాలు, నీ అత్త, నీ మామ. పోయి తీసుకురాపా. మీ పేరు అన్నారు? లక్ష్మియా? కామాక్షి? రత్నమాల కదా మీ పేరు? చంప. చంప పగులుతుంది. బ్రో, నీ గురించి అందరూ ఏమేమో తప్పుగా మాట్లాడుకుంటున్నారు బ్రో. ఇలాంటివన్నీ మనం పట్టించుకోము బ్రో. మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకొని తింటారు. ఏంటి, నువ్వు వంట అంత బాగా చేస్తావా? వంట చేసేది నేను కాదు, ఆయనే.